కూటమి ప్రభుత్వం వచ్చే 14 ఏళ్ల కాలం అవుతుంది. 14 ఏళ్ల కాలంలో ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది, ఏం చెప్తారు? ఎలా ఉందంటే ప్రజలుగా మేమే చెప్తాం. నా పేరు సాయి స్నేహ, 30వ వార్డు నుంచి వచ్చాను, మాది వైజాగే. ఎలా ఉంది ప్రభుత్వం అంటే జనాలందరూ కూడా ఈ ప్రభుత్వంలోని అన్ని అనుకూలంగా అన్ని పదవులు అందుకుంటూ అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నారు. మా ట్రాన్స్ని కూడా గుర్తించి ప్రత్యేకంగా మాకంటూ కొన్ని పదవులు అంటూ ఇచ్చి మాకు రేషన్ కార్డులు శాంక్షన్ చేసిన దేవుడు ఆయన. ఇప్పటికంటూ ట్రాన్స్జెండర్స్ని ఎవరు కూడా గుర్తించలేదు. ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్ని కూడా గుర్తించి మాకంటూ ఒక విలువ ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది అని చెప్పి ఆయన గుర్తించి మాకంటూ కొత్తగా రేషన్ కార్డులను శాంక్షన్ చేశారు. ఇంకా ముందుకు కూడా ఆయన మాకు హోమ్స్ కూడా శాంక్షన్ చేస్తానని చెప్పారు. ఇలాంటి నాయకుడే కావాలి మాకు ఎల్లకాలం కూడా. ఇలాంటి నాయకుడు ఉన్నంతకాలం ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారన్న ఉద్దేశం మా ప్రజలది అనమాట. మా గతానికి ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చూస్తే మీ పరిస్థితి అప్పటికిప్పుడు మార్పులు వచ్చినాయంట. గత ప్రభుత్వాన్ని ఊహించుకున్నంత ఇది లేదండి. అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అండి. ఈ ప్రభుత్వం ఉన్నది అంటే ఇదొక నాగలోకం అనుకోవాలి. అతను ఒక నక్కే. ఎందుకంటే రౌడీలతోని ఇచ్చేయించి ప్రజల్ని చాలా హింసలు పెట్టేవాడండి. చాలా హింసలు పెట్టి రౌడీ రాజ్యం, చాలా అతని రాజ్యమే రౌడీ రాజ్యం. ఇప్పుడు ఉండేది మట్టుగా కూటమి ప్రభుత్వం అందరికీ నచ్చింది. అందరూ కూడా హ్యాపీగా ఉంటున్నారు. అన్ని రకాలుగా కూడా ఏవేవైతే పదవులు అన్నా క్యాంటీన్స్ ఓపెన్ అయ్యాయి, చాలామంది పేద ప్రజలు 5 రూపాయల భోజనంతో కడుపు నింపుకొని మనస్ఫూర్తిగా పడుకుంటున్నారు. అలాగే కొన్ని దళితవాడలు, మా దళితవాడలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు శుభ్రంగా పరిచి అన్ని రకాలుగా ఆయన ప్రతి దాంట్లో కూడా ముందుండడము. అలాగే మా సౌత్ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు కూడా ప్రతి దాంట్లోని నేనున్నానని చెప్పి ముందడుగేయడము మాకు ఇంకా గర్వకారణంగా ఉంది. ఇలాంటి నాయకులను ఎన్నుకున్నందుకు మాకు గర్వకారణంగా ఉంది. మీరు కర్నూలు ప్రాంతంలో సుగాలి ప్రీతి అని చెప్పి పేరున్నారా? సుగాలి ప్రీతి తల్లి పార్వతి అని చెప్పి గత 2 రోజుల క్రితం కూడా పవన్ కళ్యాణ్ కొన్ని ఆరోపణలు అయితే చేశారు. గత ఎన్నికల ముందు మా కుటుంబం ఏదో తన కూతురు చనిపోయిన కేసుని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లో అధికారం చేపట్టిన పవన్ కళ్యాణ్ ఈ రోజున అధికారం చేపట్టిన తర్వాత కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం మీ కేసు పెడతాను, ఇంతవరకు పట్టించుకోని చెప్పి ఆవిడ ఆరోపిస్తుంది. ఎలా స్పందిస్తారు ఆ కేసుకు సంబంధించి? నిజంగా ఆ మహిళలకు ఏదైనా అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ పట్టించుకున్నారు లేదా? ఇప్పుడు ప్రతి ఒక్క వీర మహిళ, ఒకసారి ఇక్కడ అబ్బాయిల కన్నా వీర మహిళలే ఎక్కువ ఉన్నారు ఆయన చుట్టూ. ఆడపిల్లలకి అన్యాయం చేసే వ్యక్తి అయితే ఆయన కాదు, మాలాంటి ట్రాన్స్జెండర్లకే న్యాయం చేసిన వ్యక్తి. అలాంటిది ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాడంటే అది ఫేక్ అండి. ఇది జగన్ పుట్టించిన ఆరోపణలే తప్ప ఆయన మీద ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే ఈ పార్టీలోనే అదంతా ఫేక్. అది ఎవరో క్రియేట్ చేసి చెప్పొచ్చేమో కానీ డబ్బుకి. కానీ ఆడపిల్లలు, ప్రతి ఆడపిల్ల కూడా పూనుకొని పవనాన్ని పాలనలోని ఉండాలన్న ఉద్దేశం ప్రతి ఆడపిల్లకు కూడా ఉందండి. మళ్ళీ ఏంటి వైసీపీ వచ్చే ప్రభుత్వం మాదే నిజంగా వచ్చే పరిస్థితి ఉంటుందా? వైసీపీ లేదండి, వైసీపీ రాకూడదని కోరుకుంటున్నాం మేము. వైసీపీ రాకూడదు. మాలాంటి వాళ్ళందరం కూడా హ్యాపీగా ఉండాలంటే వైసీపీ రాకూడదు. పాతాళానికి ఇంకా పోవాలా, వైసీపీ ప్రభుత్వం ఇంకా పాతాళానికి పోవాలా. అంటే ఇప్పుడు దాదాపు చూస్తే గతానికి ఇప్పుడు చూసిన ఎలాంటి మార్పులు కనపడదు మీకు వైజాగ్ విశాఖలో? గతంలో చాలా మార్పులు ఉన్నాయండి. ఒకటే అని చెప్పకూడదు, చేసినవన్నీ మార్పులే, చూసినవన్నీ మార్పులే. గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఎంత మార్పు వచ్చింది అనేది ప్రజలకి తెలుసు, చూస్తున్న కళ్ళకు తెలుస్తాయి. వైజాగ్ సిటీ అనేది ఎలా మారింది, ఎంత బాగున్నారు ప్రజలు, ఎలా ఉండేవారు, ఇక మీద ఎలా బతకాలి అన్ని కూడా ఈరోజు మీటింగ్లో కూడా కొన్ని తెలుసుకుంటాం. కాబట్టి ఇక మీద కూడా ఎలా బతకాలి అనేది కూడా అతని మాటల్లో వినాలనుకుంటున్నాం.